తెలంగాణలోని మహిళా సంఘాల సభ్యులకు గుడ్ న్యూస్. వారి ఆదాయం పెంచేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం సూర్యఘర్ పథకం కింద మహిళా సంఘాల సభ్యులకు సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. విద్యుత్ బిల్లుల భారం తగ్గించడం, ఆదాయార్జన, పర్యావరణ పరిరక్షణ, సాంప్రదాయేతర ఇంధనోత్పత్తిని ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రతి సంవత్సరం 1,00,000 మంది మహిళా సంఘాల సభ్యుల ఇళ్లపై సౌర విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పేదరిక నిర్మూలన సంస్థకు చెందిన శ్రీనిధి సమాఖ్య ద్వారా లబ్ధిదారులకు 4% వడ్డీ రాయితీతో రుణాలు అందిస్తారు. ప్రస్తుతం ఈ రుణాలపై 11% వడ్డీ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 4% భరిస్తుంది. మిగిలిన 7% సభ్యులు 5 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. 3 లేదా అంతకంటే ఎక్కువ కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 80,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందులో కేంద్రం ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకం కింద 78,000 రాయితీ ఇస్తుంది. ఈ యూనిట్లు 25 ఏళ్ల పాటు మనుగడలో ఉంటాయి. 5 ఏళ్లలో అప్పు తీరిన తర్వాత మిగిలిన 20 ఏళ్ల పాటు విద్యుత్ విక్రయం ద్వారా మహిళా సంఘాల సభ్యులు ఆదాయం పొందుతారని సెర్ప్ అధికారులు తెలిపారు.